హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏపీ మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాదాపు 2.72 లక్షల మందికి వైఎస్ఆర్ చేనేత నిధులైతే నిన్నైతే ఏపీ గవర్నమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి తల్లి ఖాతాలో కూడా 3 నెలలకి ఒకసారి అయితే అమౌంట్ వేస్తున్నారు. ఈ అమౌంట్ దేని గురించి, ఎందుకు ఇలాగ వేస్తున్నారు అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ చేనేతకు సంబంధించి అమౌంట్ విడుదలయ్యాయా లేవా అని మీకేం డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కోసం ఒక మనకి పేపర్ నోటీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా నేను మీకు చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియోస్ చాలా వరకు మంచి వ్యూస్ వస్తున్నాయి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలి. నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్ని నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఫస్ట్ వైఎస్ఆర్ చేనేతకి సంబంధించిన అమౌంట్‌ని అయితే మనకు లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లాస్ట్ టైం ఎవరెవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను. ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి అమౌంట్ ఎవరెవరికైతే లాస్ట్ టైం పడలేదో వాళ్ళందరికీ పడుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఒక పేపర్ ఆర్టికల్ అయితే నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. 2.72 లక్షల మందికి వైఎస్ఆర్ చేనేత నిధులు విడుదల చేసిన మంత్రి పెద్దారెడ్డి బొత్స. వైఎస్ఆర్ చేనేత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హత సాధించిన 2.72 లక్షల మంది లబ్ధిదారులకి 510 కోట్లు సాయంగా ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అని ఒక మనకి చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే తాడేపల్లిలో నివసించే కార్యాలయం పంచాయతీరాజ్ పురపాలక సంఘాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణకి ఈ నిధులను విడుదల చేశారు. ఈ డబ్బులు మహిళలకు వ్యాపారాలు ప్రారంభించిన ఆర్థికంగా బలోపేతం చేయాలని పెద్దిరెడ్డి సూచించారు. అంటే ఎవరెవరైతే వైఎస్ఆర్ చేయూత కోసం కొత్తగా అప్లై చేసుకుంటారో, అలాగే లాస్ట్ టైం ఎవరెవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళందరికీ కలిపి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి అమౌంట్ అయితే ఎవరెవరికి పడలేదో వాళ్ళందరికీ అయితే అమౌంట్‌ని అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఎవరెవరికైతే అమౌంట్ పడిందో వాళ్ళకైతే ఇప్పుడైతే ఎటువంటి అమౌంట్ అయితే పడదు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి న్యూస్ అయితే ఇంకా రాలేదు. దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వస్తే ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. దీనికి సంబంధించిన నిధులైతే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీ బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్‌నైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అంతకా ముందు మీ వాలంటీర్‌కి ఫోన్ చేయడం, లేదంటే మీ గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ వైఎస్ఆర్ చేయూతకి సంబంధించిన స్టేట్మెంట్ ఫ్రెండ్స్. అలాగే రెండో టాపిక్ వచ్చి, ఇక నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి తల్లి ఖాతాలో ప్రతి 3 నెలలకోసారి అమౌంట్‌నైతే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అమౌంట్ దేనికోసం వేస్తున్నారంటే జగనన్న విద్యా దీవెన. అంటే కొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్‌కి ఏంటంటే ట్యూషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్. ఆ ఎక్కువ ఒకేసారి ఇవ్వడం కుదరక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏపీ గవర్నమెంట్ వోళ్ళు ఈ అమౌంట్‌ని 3 భాగాలుగా చేసి 3 దఫాలైతే ఈ అమౌంట్‌ని వాళ్ళ ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సపోజ్ 30,000 అనుకోండి ట్యూషన్ ఫీజు. 10,000, 10,000, 10,000 లెక్క ఏస్తారు. సో, వీళ్ళకి ఏయడం వల్ల ఏంటంటే, ఏపీ గవర్నమెంట్ ఒకేసారి చాలామంది మహిళలకు అయితే ఈ అమౌంట్‌నైతే ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. అలాగే మనకి సపోజ్ ఇప్పుడు అమౌంట్ జాన్వరిలో అయితే పడితే, మళ్ళీ మనకి మార్చ్, ఏప్రిల్‌లో పడతది. అలాగే ఏప్రిల్‌లో పడిన తర్వాత మళ్ళీ మనకి ఆగస్ట్‌లో అయితే అమౌంట్ పడతది ఫ్రెండ్స్. అలాగే ఇయర్ లోపలైతే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వసతి దీవెన గురించి ఒక క్లారిటీగా ఉంటే, ఈ సంవత్సరం అయితే ఎటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన అమౌంట్ గురించైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. విద్యా దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే నిన్నటి నుంచి, అలాగే వసతి దీవెన లాస్ట్ ఇయర్ అమౌంట్ ఎవరెవరికైతే బకాయిలున్నాయో
ఆ అమౌంట్ అయితే నిన్నటి నుంచి అయితే ఏపీ గవర్నమెంట్ ఒక్కొక్కరి ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి లాస్ట్ టైమ్ ఎవరికైతే అమౌంట్ పడలేదో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో, మీరు చేయాల్సిందేంటంటే మీ గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, అమౌంట్ అయితే 1, 2 డేస్ అటు అవుతది గానీ అమౌంట్ అయితే కన్ఫర్మ్‌గా వస్తది. ఎందుకంటే నిన్న చాలామంది నేను వీడియో చేసిన తర్వాత కామెంట్ రూపంలో అయితే చాలామంది అడగడం అయితే జరిగింది. సార్ ఇది కన్ఫర్మేనా అనేసి. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇది కన్ఫర్మ్. కానీ లాస్ట్ టైమ్ మీకు అమౌంట్ వస్తే మాత్రం ఇప్పుడు అమౌంట్ రాదు. ఇది లాస్ట్ టైమ్ ఎవరెవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి అమౌంట్ అందలేదో వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ ఒక్క పథకమే కాదు ఫ్రెండ్స్. అన్ని పథకాలకు కూడా ఇదే చేస్తున్నారంటే అన్ని పథకాలు కూడా ఎవరెవరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికైతే అమౌంట్ చేస్తున్నారు. అలాగే అమ్మఒడికి సంబంధించి చాలామంది నాకు డౌట్స్ అడిగారు. ఫ్రెండ్స్ డిసెంబర్ 5 లోపల అంటే నవంబర్ 17 నుంచి డిసెంబర్ 5 లోపల జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి అకౌంట్‌లో ఏస్తున్నారు. డిసెంబర్ 5 వరకైతే మనకి డెడ్‌లైన్ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, మీరు ఎటువంటి కంగారైతే పడకండి. ఫస్ట్ మీ గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి మీ నేమ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్‌లో. సో, మీ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు అమౌంట్ అయితే 1, 2 డేస్ అవుతాయి కానీ అమౌంట్ అయితే వస్తది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ ఆఫ్.